నేను సేవ చేస్తున్నాను, వాక్య పరిచర్య చేస్తున్నాను, అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను, కానీ దేవునితో కొట్లాడుతున్నాను, బొంగమూతి పెట్టాను, అలిగాను. ఎందుకో తెలుసా? మా పెద్ద పాప పుట్టిన 20 రోజులకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు. ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫాలోనా? నాకు అర్థం కాలేదు అని అంటే, నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి, గీతాంజలి సినిమా చూసావా అంది. చూసా అని చెప్పా. మీరు చూసారా? మీరందరూ పరలోకం పోయేవాళ్ళు, మీరు చూడరు. నాలాంటి దరిద్రుడు, నాలాంటి నీచుడు, నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు ఒకడు. ఏం చేద్దాం చెప్పండి? చూసా అని చెప్పా. గీతాంజలి సినిమాలో హీరోయిన్కు ఉందే, ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు. చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది. ఏం ప్రభువా, నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా. మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని, నాకు దర్శనమిచ్చి ఇందోర్కి వచ్చాను. ఈమెను పెళ్లి చేసుకో అన్నావు, నా పాస్టర్ కూతుర్ని చేసుకున్నాను. నా భాష కాదు, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రజలు కాదు, నా భాష ఏది కాదు, నా సంస్కృతి కాదు, చేసుకోమంటే చేసుకుంటుని. నా కోసం పరిచయం చేయను. బిలాల, కోర్కు, గోండు ఇలాంటి తెగల మధ్యలో చేశాను. ముస్లిములు వచ్చి చిరుతప్పులలాగా పడుతున్నారు, కానీ నువ్వేమన్నావు? కానీరా, నీకోసం నేనున్నా, కొట్టు అన్నావు. నేను అధ్యయనం చేసి నీకోసం నిలబడ్డాను. నీకోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా? మీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో? ఏం ప్రభా, నీకోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు? నాకే ఎందుకు నా మొగుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు? ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది? ఎందుకు నా పిల్లలు నా మాట వినరు? ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు? ఉందా ఈ ప్రశ్న మీలో? నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు మఠం వేసుకొని గోపురం ఎక్కి కూర్చుంటాడు. నువ్వు నాకు చెప్పాల్సిందే, నేను వదలను. ఎందుకని? ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి? మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు. ప్రభు అంటున్నాడు, అన్యాయము చేసేవారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను. చూస్తూ ఉండు, సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి, కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది. సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు. ఆ మాట మాట్లాడాడు నాతో. ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని, డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య, నాకు అప్పట్లో ఒక పాడైన దాన్ని ఏమంటారు తుపారి కారు ఒకటి ఉండేది. అది చెత్త, అది కారు కాదు, అది. దాంట్లో వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం, లోపలున్న ఈ దాన్ని ఏమంటారు పగిలిపోతుంది లావాలాగా. బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నా, ప్రభు వైపు చూస్తున్నా. ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా? కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు, ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని. ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. హబక్కూకు జీవితంలో ఇదే జరిగింది. మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు. ఏ ప్రభువా, ఈ అలిగేషన్ నాకే ఎందుకు? నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని. ఊరికి నా మీద కేసు పెట్టింది, ఊరికి నా మీద ఇలా అవాక్కులు చవాకులు. ఎందుకు ఇది? నో, అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వలె నిన్ను బయటకు తీస్తానన్నాడు. ఆయన తీశాడు. హల్లెలూయా, ఆయన తీశాడు. నీ కింగ్, నీ రాజు. నువ్వు చేయాల్సిన పని